మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే పానీపూరి మనం ఎట్లా చేసుకోవాలో చూద్దామండి. దానికి సుండల మసాలా అన్నీ మనం ఇంట్లోనే ఎట్లా చేసుకోవాలో ఏమేం కావాలో చూసేద్దాం. చూడండి, ఫస్ట్ అయితే ఇవి బఠానాలండి, తెల్ల బఠానాలు. సుండల బఠానాలు అంటే మనకి దొరుకుతాయి. అవి తీసుకొని వచ్చి నానబెట్టుకోవాలండి. అవి 2 గంటలు 3 గంటల ముందు బాగా నానబెట్టుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతాయి. అవి నానబెట్టుకున్నవి కడిగేసి నానబెట్టుకొని అవి అయితే కుక్కర్లో వేసుకోవాలండి. దాంట్లో కొంచెం పసుపు, ఆ బఠానాలకి సరిపోయేంత ఉప్పు వేసి మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలి. అవి ఒక 2-3 విజిల్లు వచ్చే వరకు పెట్టుకున్నామంటే బాగా ఉడికిపోతాయి. చూడండి, 2 విజిల్లు పెట్టాను నేనైతే. 2 విజిల్లుకి ఇట్లా ఉడికిపోయినాయి. చాలండి, ఇట్లా ఉడికితే సరిపోతుంది సుండల మసాలాకి. మనము బయట వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో, మనం అసలు తినాలంటేనే మనకి కొంచెం డౌట్గా అట్లా అనిపిస్తుంది కదండి. ఇట్లా చేసుకున్నామంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమంది హ్యాపీగా కూర్చొని తినచ్చండి. ఇట్లాగా ఉడికిపోయిన సుండలు వాటిని తీసుకొని ఆ సుండల్ని బాగా ఇట్లాగా మొత్తకంతో ఎనిపేసేయాలండి. నీళ్ళు అయితే వంచక్కర్లేదు, ఉండే నీళ్ళల్లోనే మనం ముందే ఉప్పేసాం కాబట్టి బాగా అట్లాగా పప్పు గుత్తుతో బాగా ఎనిపేసి పక్కన పెట్టుకొని, ఇది పానీకి కావాల్సిన మసాలా అండి. చింతపండు మనం ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి మనం పానీకి చింతపండు నానబెట్టుకోవాలి. నేనైతే ఇట్లాగా కొంచెం నానబెట్టుకున్నాను. దానికి అల్లము చూస్తారు కదా, మాకు కావాల్సిన పానీకి నేను ఇంత చిన్న సైజు నిమ్మకాయ అంత నానబెట్టుకొని నిమ్మకాయని, అల్లము, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఇది మిరియాల పొడి. సూపర్గా ఉంటుందండి పానీ అయితే. అసలు బయట మనం డౌట్గా తినే కన్నా ఇంట్లో ఇట్లాగా హ్యాపీగా చేసుకొని ఎంతో రుచికరంగా మనము చూసారు కదా ఎంత నీట్గా తయారు. ఇది పానీ ఎంత తింటే అంత మనకి చాలా మంచిదండి. మనం దానికి ఎక్కువగా పులుపు అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. నాకు కొంచెం పుల్లగా అనిపించింది, అందుకే మళ్ళీ ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను. చూసారు కదా, పానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సుండల మసాలా రెడీ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక బాండ్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. ఉల్లిపాయలు బాగా ఇట్లా ఏం చేసుకొని ఇట్లాగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసేసుకొని ఇట్లా బాగా ఏం చేసుకోవాలండి దోరగా. పానీపూరి తినడానికి బయటికి వెళ్ళి మనం ఎంతో వెయిటింగ్ చేసి అవి అసలు నీట్గా కూడా అనిపించదండి నాకైతే. ఇట్లా మనం ఇంట్లో చూసేంత ఫ్రెష్గా చేసేసుకుంటున్నాము. మనకి 15 నిమిషాలు 10 నిమిషాలు అంతే, అంతకన్నా ఎక్కువ టైం పట్టదండి. ఇంట్లో అందరం కూర్చొని సాయంత్రం స్నాక్స్గా బాగా హ్యాపీగా తీసుకోవచ్చు ఇవైతే. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే అట్లా దోరగా ఏగిపోయాక టమాటా ముక్కలు కూడా వేసేసి అవి కూడా ఇట్లా దోరగా గుజ్జులాగా ఏగిపోయాక రుచికి సరిపడా ఉప్పు, దీనికి సరిపడా అండి గ్రేవీకి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని బాగా అది కూడా బాగా కలిపేసుకోవాలండి. మనము సుండలకి సరిపడా ఉప్పు అయితే ఇందాక వేసేసుకున్నాం కదండి. ఇది గ్రేవీకి అంటే ఇప్పుడు మనం చేసే గ్రేవీకి సరిపడా ఎవరికి వేసుకోవాలి ఉప్పు. ఇది గరం మసాలా అండి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూను ధనియాల పౌడర్ వేసి ఇది కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఈ సుండలు సూపర్ ఉంటుందండి. సుండలు పానీతో కాకుండా, పానీపూరితో కాకుండా ఉట్టిది కూడా తినేసేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం ఎనిపి పెట్టుకున్న పానీపూరికి సుండలకి సూపర్గా ఉంటుంది. అదైతే ఇందులో వేసేసుకోవాలి ఎనిపింది. ఇది చాలా గట్టిగా అనిపిస్తుంది కదండి, కొంచెం అయితే వాటర్ వేసుకుందాం. చూడండి ఇట్లాగ, అంటే ఇది కొంచెం మనకి గ్రేవీ ఉడకాలి కాబట్టి కొంచెం పోసుకున్నాం. ఇది దగ్గరగా ఉడికిపోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ పోసానండి, గట్టిగా అనిపించింది కాబట్టి. మీకు కానీ సుండలు ఉడకపెట్టినప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళు అనిపిస్తే అవి కొంచెం పక్కకి ఉంచి పెట్టుకొని ఎనుపుకొని ఇట్లా మళ్ళీ పోసుకోవచ్చు. నేనైతే కొంచెం పోసుకున్నాను. ఇది లైట్గా సిమ్లో పెట్టేద్దాం. సుండల మసాలా టేస్టీగా రెడీ అయిపోద్ది. చూసారు కదా ఎట్లా ఉడికిపోతుందో. ఇది పక్కన ఉడికిపోతూ ఉంటుంది. సన్న మంట పెట్టేసుకుందాం. ఈ పక్కన మనం పూరీకి అయితే రెడీ చేసేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని
ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కాక ఇంకా మనకి ఎన్ని పానీపూరీలు కావాలంటే అన్ని పూరీలు అయితే మనం వేసేసుకోవచ్చండి. చూస్తారు కదా ఎంత తక్కువ టైంలో మనకి ఎంతో రుచికరమైన సుండల మసాలా పూరీలు రెడీ అయిపోయినాయి కదా. సూపర్గా ఉంటుందండి. ఇవి ఒక 5-6 కాదండి 10 తిన్నా కూడా అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా తినాలనిపిస్తుంది. మనం ఎన్ని కావాలంటే అన్ని ఏమైనా పక్కగా తీసి పెట్టేసుకోవచ్చు. పానీలు అయితే చూస్తారు కదండి, నేనైతే పానీపూరీలు ఎంత నిమిషంలో రెడీ చేసేస్తానో మీరు కూడా తప్పకుండా ఇప్పుడు చూసినట్టే సుండల మసాలా పానీపూరీని హ్యాపీగా రెడీ చేసుకోండి. చూడండి మనకి పానీపూరీలు కూడా ఎంత బాగా రెడీ అయిపోయినాయో చూస్తారు కదా. తక్కువ టైంలో ఎక్కువ రుచి, ఎంతో స్వచ్ఛమైన పానీపూరి, మనం ఎంతో ఇష్టంగా తినే పానీపూరి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను పానీపూరి తినేస్తున్నాను, టేస్ట్ చేసేస్తున్నాను. చూసుకోండి, దానికి కొంచెం ఎర్రగడ్డ ముక్కలు, దానిపైన కొంచెం కొత్తిమీర చల్లేసుకొని చూస్తారు కదా సుండల మసాలా పూరీలు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్ని తినేసేయచ్చండి. సూపర్గా రెడీ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా తినచ్చు. ఫస్ట్ అయితే ఇట్లాగా చేసుకొని, ఇంకా తినడం అంటే అందరికీ తెలుసు కదండి ఇట్లా తినడం. నేను టేస్ట్ చేస్తున్నాను, మీరు కూడా ఇట్లాగే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. పిల్లలకు కూడా హ్యాపీగా తింటారు. మా ఛానల్ని అయితే మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.